డిఫాల్ట్ స్పీకర్స్తో ప్రాబ్లం ఏంటి? బీట్ ల్యాప్టాప్స్లో కానివ్వండి, లేదా మనకి ఇన్బిల్ట్ స్పీకర్స్ మానిటర్స్లో వచ్చేవి కానివ్వండి, లేదా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్లో వచ్చేవి కానివ్వండి. ఏంటి వాటితోటి ప్రాబ్లం అంటే, మ్యానుఫ్యాక్చరర్స్కి కాస్ట్ కటింగ్కి ఒక ఏరియా కావాలి. అది 100% ప్రతి ప్రోడక్ట్లో స్పీకర్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మిగతా ఏరియాస్ కూడా ఉంటాయి, స్పీకర్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. చిన్న సైజ్ యూనిట్స్ వాడడం కానివ్వండి, స్పీకర్ డ్రైవర్స్, లేదా లో క్వాలిటీవి యూస్ చేయడం కానివ్వండి, లేదా రాంగ్ ప్లేస్మెంట్ కానీ, ఇట్లా సౌండ్ పర్ఫార్మెన్స్లో ఎక్కువ R&D స్పెండ్ చేయకపోవడం వల్ల కానివ్వండి, చాలా వరకు అట్లీస్ట్ 90% ల్యాప్టాప్స్లో మీరు మీడియోకర్ సౌండ్ క్వాలిటీ, మానిటర్స్లో అయితే 99% మీడియోకర్ సౌండ్ క్వాలిటీ, మడ్డీ వాయిసెస్ వస్తూ ఉంటాయి, లౌడ్నెస్ సరిపోదు, బేస్ అనేది అస్సలు ఉండదు, అండ్ చాలా ర్యాట్లింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది హై వాల్యూమ్స్లో. సో దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో అంతవరకు ఎందుకు, నేను యూజ్ చేసే వెనకున్న ఒక నా మెయిన్ మానిటర్ ఎల్జీ నుంచి, సో అది చీప్ మానిటర్ కూడా కాదు. సో దాంట్లో ఉండే సౌండ్ అవుట్పుట్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో బిఫోర్ ఆడియో అయితే ఒకసారి ఇక్కడ చూడండి. అండ్ దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా అండర్ 2000 రూపీస్లో ఒక క్లాసిక్ మినిమలిస్టిక్ స్పీకర్స్, లుక్స్ చాలా బాగుండాలి. ఏ ల్యాప్టాప్ సెటప్ తోటైనా, ఏ మానిటర్ సెటప్ తోటైనా, అండ్ ఏ ఆల్ ఇన్ వన్ పీసెస్ సెటప్ తోటైనా వెళ్ళాలి లుక్స్ అయితే. ప్లస్ దాంతోపాటు సౌండ్ సిగ్నేచర్ చాలా ప్లెజెంట్గా ఉండాలి. మీకు బేస్ నచ్చిన హైస్ అండ్ మిడ్స్ ఏ ఏరియాలో అయినా కూడా కొంచెం కూడా ర్యాట్లింగ్ ఉండకూడదు. పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ ఆడియో క్వాలిటీ అయితే డెలివర్ చేయాలి. సో మీరు మీడియా కన్సంప్షన్ చేస్తున్నా, లేదా చిన్న వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, రిలయబుల్గా ఉండాలి అంటే అండర్ 2000 రూపీస్ చాలా రీసెర్చ్ అయితే చేశాను. సో దాంట్లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదనమాట. ఇది ఈ వీడియోలో మనం అన్బాక్స్ చేద్దాం. దీని స్పెసిఫిక్ నేమ్ వచ్చేసి క్రియేటివ్ బ్రాండ్ నుంచి పెబుల్ అనే స్పీకర్స్ అనమాట. క్రియేటివ్ అనేది మళ్ళీ కొత్త బ్రాండ్ కాదు, అండ్ చిన్న బ్రాండ్ కూడా కాదు. నేను 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 4th or 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా ఫస్ట్ కంప్యూటర్కి యూజ్ చేసిన స్పీకర్స్ క్రియేటివ్ బ్రాండే. అండ్ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా అవి ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి. నాది బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, అండ్ అది ఇంకా స్టిల్ పర్ఫెక్ట్లీ మా ఇంట్లో అవి ఇంకా యూజ్లోనే ఉన్నాయి. పర్సనల్గా నేను నా సెటప్లో యూజ్ చేయట్లేదు, బట్ ఇంకా ఉన్నాయి. సో క్రియేటివ్ చిన్న బ్రాండ్ అసలే కాదు, అండ్ కొత్త బ్రాండ్ అసలే కాదు. వీళ్ళకి సౌండ్లో ఉన్న అండ్ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ పీసీ స్పీకర్స్లో అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం క్రియేటివ్ బ్రాండ్ నుంచి ఈ స్పీకర్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. వీటి పేరు వచ్చేసి పెబుల్ అనమాట. చూడ్డానికి నాకేంటంటే, మనం యూజువల్గా అబ్జర్వ్ చేసింది, ఈ జెబ్రానిక్స్ లాంటివి కొన్ని పీసీ స్పీకర్స్ ఉన్నాయి. వాటితో ఏంటంటే ఆ రోబస్ట్ మెటాలిక్ ఫీల్ తోటి అసలు కంట్రోల్ చేయలేని RGB కలర్స్, ఇవి మినిమలిస్టిక్ అసలే కాదు. ఎలాంటి సెటప్స్తో కూడా వెళ్ళవు. చాలా తక్కువ సెటప్స్ ఉంటాయి, గేమర్స్కి ఏదో ఒకటి ఉంటాయేమో కానీ ఈ సెటప్ తోటి ఇవి మ్యాచ్ అవుతాయి అనేవి. ప్లస్ దాంతోపాటు అన్ని రివ్యూస్లో చూసింది ఏంటంటే, వాటి స్పీకర్ క్వాలిటీ ఓకే, యావరేజ్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కువ మినిమలిస్టిక్గా అన్ని సెటప్స్కి మ్యాచ్ అయ్యి అమేజింగ్ లుక్స్ ఉండే స్పీకర్స్, హై క్వాలిటీ కావాలి ఆడియో అనుకుంటే మాత్రం మళ్ళీ ప్రైస్ చాలా వెళ్తుంది. ఆల్మోస్ట్ 1 lakh 2 lakhs దాకా కూడా చూశాను. ఇది దాటి రెండింటి మధ్యలో ఒక పర్ఫెక్ట్ మిడిల్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. మరీ తక్కువ కాస్ట్ అండ్ మినిమలిస్టిక్ కాకుండా చికిమికి ఉండేవి కాదు, ప్లస్ మరీ ఎక్స్పెన్సివ్ అండ్ మినిమలిస్టిక్ అని చెప్పి, సౌండ్ క్వాలిటీ అని చెప్పి మరీ ₹1,00,000 దొబ్బేసేవి కాకుండా, ఇది ఆల్మోస్ట్ 2000 రూపీస్ పడుతుంది అనుకుంటే. ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానికి అయితే చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఇవి ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం, అండ్ వీటి అమేజింగ్ సౌండ్ క్వాలిటీ అదంతా కూడా అన్బాక్సింగ్ తర్వాత నా సెటప్లో నేను ఎలా యూజ్ చేస్తున్నాను, అండ్ ఆ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, అండ్ నా వర్క్ ఫ్లో ఎలా ఎఫెక్ట్ అయింది అనేది కూడా మీకు అన్బాక్సింగ్ తర్వాత అయితే చెప్తాను. సో అన్బాక్స్ చేసేద్దాం రండి. ఇది మనకి బాక్స్ ప్యాకేజింగ్ అయితే, పైన క్రియేటివ్ బ్రాండ్ చూడొచ్చు, అండ్ కింద పెబుల్ మోడర్న్ 2.0 USB డెస్క్టాప్ స్పీకర్స్ అని చెప్పి అయితే రాశారు. స్పీకర్స్ పిక్చర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక సైడ్లో చూసుకుంటే మన కంప్యూటర్ సెటప్లో ఎలా వెళ్తాయి అని చెప్పి ఒక పిక్చర్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత సైడ్లో చూసుకున్నట్లయితే మనకి బాక్స్లో ఏమేమి కాంటెంట్స్ ఇస్తారని చెప్పి అయితే పిక్చర్ అయితే వేశారు. బ్యాక్ సైడ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొక సైడ్ సింపుల్గా మళ్ళీ పిక్చర్ వేసి పెబుల్స్ పిక్చర్ కూడా అయితే వేశారు. ఇప్పుడు ఆ సీల్ అయితే కట్ చేసేద్దాం. మళ్ళీ యాజ్ యూజువల్ మన అన్బాక్సింగ్ నైఫ్ అయితే మనకు
కనపట్లేదు. సో, కీస్‌ని ఉపయోగించుకొని మనం ఇదైతే సీల్ అయితే కట్ చేసేద్దాం. ఈ 2, 3 అన్బాక్సింగ్స్ నుంచి ఇది ఎక్కడో దాక్కుంది అన్బాక్సింగ్ నైఫ్ అయితే. ఫైన్. ఎలాగో కీస్ పనిచేస్తున్నాయి కదా! సో, దాంతోటైతే సీల్ కట్ చేసేద్దాం. సీల్ కట్ చేసేసాం. సో, ఇప్పుడైతే మనం బాక్స్ కాంటెంట్స్ ఏమేమి ఇచ్చాడు, ఏ విధంగా ప్రెజెంట్ చేశారనేదైతే చూసేద్దాం. సో, బాక్స్ లిఫ్ట్ చేయగానే మనకి ఇంకో కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే కనిపిస్తుంది. మీరక్కడ చూడొచ్చు కదా! అండ్ కొంచెం బబుల్ ర్యాప్ అయితే కనిపిస్తుంది. సో, మధ్యలో కంపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ఇది పేపర్ వర్క్ అండ్ ఏదో ఒక యాక్సెసరీస్ ఇస్తాడనుకుంటా. సో, దాన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో, ఆ కట్ట మనకి పేపర్స్ అయితే చూడొచ్చు. సో, ఇదంతా పేపర్ వర్కే. మనకి ఎలాంటి యాక్సెసరీస్ అయితే ఇవ్వలేదు. మొత్తం అన్నీ థిక్ పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి చివర్లో చూసుకోవచ్చు. ఇది వరల్డ్ వైడ్ వారంటీ కార్డ్ అనమాట. సో, మీరు ఎక్కడున్నా కూడా దీన్ని యూజ్ చేసి వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు క్రియేటివ్ బ్రాండ్ నుంచి. అండ్ ఆ తర్వాత మనకు చూసుకుంటే 2 స్పీకర్సే ఉన్నాయి. బబుల్ ర్యాప్ చేసి అయితే ఇండివిడ్యువల్ స్పీకర్‌ని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేసి అయితే వచ్చినాయి. అండ్ కేబుల్‌కి కూడా ఉంది నాకు తెలిసి చూసుకుంటే అక్కడ చూడొచ్చు కేబుల్స్‌కి కూడా మనకి ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ అనేది అయితే ర్యాప్ చేసి అయితే ఇచ్చారు. సో, చూద్దాం ఇప్పుడు డిజైన్ ఎట్లా ఉంది, స్పీకర్ ప్లాస్టిక్ కదా, బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది అదంతా కూడా చూసుకుందాం. అండర్ 2000 మనం ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఏ రకంగా అనేదైతే చూసుకుందాం. సో, లెఫ్ట్ సైడ్ అయితే నేను ఇప్పుడు బబుల్ ర్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో, చూసుకోవచ్చు ఇమ్మీడియేట్‌గా ఆ లుక్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది ఆ కాపర్ యాక్సెంట్ తోటి. రైట్ సైడ్‌ది కూడా ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత మనం ఇన్ డీటెయిల్డ్‌గా ఏ స్పీకర్ మీద ఏముంది అదంతా ఓవర్‌వ్యూ అయితే చూసుకుందాం డివైసెస్‌కి. సో, రైట్ సైడ్‌ది కూడా రిమూవ్ చేస్తున్నాను. సో, రైట్ సైడ్ దాని నుంచి 2 కేబుల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ దానికి ఓన్లీ సింగిల్ కేబుల్ మాత్రమే ఉంటుంది. యూఎస్‌బీ కేబుల్ అయితే రైట్ సైడ్ నుంచి అయితే వస్తుందనుకుంటా. సో, ఇదనమాట. రైట్ సైడ్ దానికైతే ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ కూడా ఉంది స్టిక్కర్‌కి, ఇంకోటి స్పీకర్‌కి అయితే. ఇప్పుడు మనం కేబుల్స్ పైన ఉన్న ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ కూడా తీసేద్దాం. సో, ఇవి మనకు వచ్చే కేబుల్స్ అనమాట. చాలా లాంగ్ ఎనఫ్ ఉన్నాయి. సో, మీరు లాంగ్ సెటప్స్ ఉన్నా కూడా రీచ్ అవుతాయి. ఇక్కడ యూఎస్‌బీ పోర్ట్ చూడొచ్చు. ఇది యూఎస్‌బీ 2.0 అండ్ అది మ్యాటర్ అవ్వదు. ఎందుకంటే అది ఓన్లీ పవర్‌కి. అండ్ ఆక్స్ కేబుల్ కూడా చూసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఆడియో సిగ్నల్ అయితే క్యారీ అవుతుంది. 2 ప్లగ్ ఇన్ చేసే ఉండాలి. ఇప్పుడు మనకి ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ అయితే రిమూవ్ చేసేద్దాం రైట్ సైడ్ దాని నుంచి. సో, చూసుకోవచ్చు ఫ్రంట్ అయితే గ్లాసీ లుక్ అయితే వస్తుంది. మధ్యలో మనకు కాపర్ యాక్సెంట్ తోటి అయితే ఉంటుంది. అండ్ కింద కొంచెం స్ట్రెయిన్ వచ్చినట్లుంది. అది కొంచెం రబ్ చేస్తే పోతుంది. ఓకే, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు దాన్ని. ఓవరాల్ సైడ్స్ అయితే మనకి మ్యాట్ ప్లాస్టిక్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్‌లో చూసుకుంటే మనకి రైట్ సైడ్ స్పీకర్‌కి వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇచ్చినట్టున్నారు. ఇది వాల్యూమ్ కంట్రోల్ నాబ్. అండ్ ఇది ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ సైడ్‌కి టర్న్ చేస్తే ఏంటంటే క్లిక్ అవుతుంది. అదొక స్విచ్ లాగా అనమాట. ఆన్ ఆఫ్ స్విచ్ ప్లస్ వాల్యూమ్ కంట్రోల్ అది. అండ్ ఇండికేటర్ లైట్ కూడా అక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ చాలా మంచి లుక్ అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు మళ్ళీ బేస్ అవుట్లెట్ అయితే చూసుకోవచ్చు. సో, దీని ద్వారా ఏంటంటే మనకు అన్ని మంచి ఆల్ ఏరియాస్ ఆఫ్ సౌండ్ మంచి క్వాలిటీ అయితే వస్తుందనమాట. సో, ఇది కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్. మనకి వాల్యూమ్ నాబ్ అయితే ఉండదు అంతే. ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ క్రియేటివ్ బ్రాండ్ కింద రబ్బరైజ్డ్ అది చూసుకోవచ్చు టేబుల్ మీద అటు ఇటు జరగకుండా. అండ్ బ్యాక్ మళ్ళీ బేస్ అవుట్లెట్ అయితే చూసుకోవచ్చు. ఇది స్పీకర్ ఓవర్‌వ్యూ. ఇప్పుడు సెటప్‌లో ఎలా ఇంక్లూడ్ చేశాను అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నా సెటప్‌లో అయితే స్పీకర్స్‌ని ఈ విధంగా పెట్టాను. సో, ఈజీగా నేను చైర్‌లో కూర్చొని కూడా వాల్యూమ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు నాకు నచ్చకపోతే. అండ్ ఆ తర్వాత ఇండికేటర్ లైట్ అయితే అట్లా గ్రీన్ కలర్‌లో గ్లో అవుతుంది. బట్ చూసుకోవచ్చు మీకు ఎలాంటి సెటప్‌లో అయినా మీకు ఏ విధంగా మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి. నేనైతే ఇట్లా 2 ఇయర్స్‌కి కోఆర్డినేట్ అయ్యేలాగైతే పొజిషన్ చేశాను నా స్పీకర్స్‌నైతే. ఓకే. సో, చూసారు కదా! అది మనకి అన్బాక్సింగ్ అయితే క్రియేటివ్ పెబుల్స్ స్పీకర్స్ అయితే అండర్ 2000 రూపీస్‌లో అయితే ట్రూలీ ఇంప్రెస్డ్ అని చెప్పొచ్చు. దీని లుక్స్‌కి అండ్ అది ప్రొవైడ్ చేసే సౌండ్ క్వాలిటీకి. మన సెటప్‌లో ఎలా యూజ్ చేసాం, ఎంత మంచిగా వెళ్తుంది ఆ మినిమలిస్టిక్ సెటప్స్ తోటి, లేదా ఎలాంటి వర్క్ సెటప్ తోటి ఎంత మంచిగా వెళ్తుందో చూసారు కదా! సో, అది మనకి క్రియేటివ్ పెబుల్స్ అయితే ఇది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో తెలీదు. బట్ పనిచేసినంత కాలం నేనైతే దీన్నైతే యూజ్ చేస్తాను. ఎట్ ఎ పాయింట్ నాకు ఈ సౌండ్ స్టేజ్ ఇంకా ఎక్కువ కావాలి, నాకు ఇంకా అడ్వాన్స్ స్పీకర్స్ కావాలి అంటే తప్ప ఈ స్పీకర్స్‌ని అయితే స్విచ్ అయితే చేయను. ట్రైడ్ అండ్ టెస్టెడ్. మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఈ సెటప్‌లో, ఆ మెయిన్ సెటప్‌లో కూడా ఇవే యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తూనే ఉంటాను కూడా. చాలా ఇంప్రెస్డ్ అని చెప్పొచ్చు. ఇంకేం చెప్పాలి. సో, దీనికి సంబంధించిన లింక్ అయితే అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. అండ్ ఈ రివ్యూ చేయడానికి బ్రాండ్ నుంచి నేను ఎలాంటి మనీ కానీ రీయింబర్స్మెంట్ కానీ తీసుకోలేదు. సో, ఇది 100% జెన్యూన్ రివ్యూ. అండ్ వాళ్ళకి ఎలాంటి కాపీ కూడా సబ్మిట్ చేయలేదు బ్రాండ్‌కి కూడా. సో, ఇది 100% ఆనెస్ట్ రివ్యూ. బ్రాండ్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా మళ్ళీ అది ముందు పెడుతున్నాను. మళ్ళీ ఏదైనా పెయిడ్ రివ్యూ అని కొంతమంది మళ్ళీ చెప్తారని చెప్పి. సో, అది మనకి ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఇది మంచి స్పీకర్, కొంచెం డిఫరెంట్ వీడియో చేయాలని అయితే అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.